ఈ మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి, ఇవి ఇచ్చే సో కాల్డ్ అడ్రినలిన్ పంప్ ఎక్కువసేపు ఉండదన్నమాట. బ్రూస్లీ వన్ ఆఫ్ ద కంటెక్స్లో హీ సేస్, ఇఫ్ యూ లవ్ యువర్ లైఫ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ బికాస్ టైమ్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని అంటాడనమాట. పీపుల్ ఆర్ బికమింగ్ హైపర్ కెరీరిస్ట్స్ అంటానమాట. అంటే ఎవ్రీబడి ఈజ్ మ్యాడ్లీ రన్నింగ్ ఆఫ్టర్ దేర్ కెరియర్స్. నా పేరు డాక్టర్ వివేకానంద. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర దువ్వూరు. నేను తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో 2005 బ్యాచ్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. 2011లో నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సీరియస్గా తీసుకున్నాను. అండ్ 2014 ఎగ్జామ్ క్లియర్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్ అనే క్యాడర్లో నేను అపాయింట్ అయ్యాను. రైట్ నౌ నేను అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్నాను. అండ్ నా పోస్టింగ్ రైట్ నౌ హైదరాబాద్లోనే ఉంది. డిఫెన్స్ మెషినరీ డిజైన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ జోష్ టాక్స్ లాంటి చూసేవాళ్ళు జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్, అంటే ఒక పర్సన్ ఈ స్టేజ్లో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎన్నో ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చుంటారు అని, అండ్ ఆ స్ట్రగుల్స్ విని మీరు ఇన్స్పైర్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ నా ఒపీనియన్లో చాలా ఎక్కువ మంది ఫేస్ చేసేది ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్ కంటే కూడా ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ 90% ఆఫ్ ద వ్యూవర్స్ ఇప్పుడు ఎవళ్ళైతే ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్నారో వీళ్ళకి ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ కంటే కూడా ఇంటర్నల్ ఆస్పెక్ట్స్, అంటే మనతో మనం ఫేస్ చేసే ఇష్యూస్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. అంటే ఎలా? సే ఫర్ ఇన్స్టెన్స్, మనలో చాలామందికి ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ అందరినీ నమ్మటము, అంటే ఎవళ్ళని నమ్మాలి ఎవళ్ళని నమ్మకూడదు అనే ఒక డిసర్నబిలిటీ లేకపోవటము. సో ఇలాంటి ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనేవి మనలో చాలామందిని లైఫ్లో మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము అనేది అచీవ్ చేయకుండా ఆపుతాయనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఏ వెరీ హానెస్ట్ సబ్మిషన్, నా విషయంలో ఐ డిడ్ నాట్ ఫేస్ ఎనీ మేజర్ ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్. చిన్న చిన్నవి జరుగుండొచ్చేమో కానీ లైఫ్లో, బట్ ఎప్పుడు కూడా నా ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్ అనేవి నన్ను లైఫ్లో ముందుకెళ్లకుండా ఆపలేదు. నన్ను ఏవైనా ఆపాయి అండ్ ఇంకా ఆపుతున్నాయి అంటే కూడా దట్ ఈస్ లార్జ్లీ మై ఇంటర్నల్ స్ట్రగుల్స్. టుడే ఐ కెన్ సే విత్ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నా కంట్రిబ్యూషన్తో 11 IAS ఆఫీసర్స్ అండ్ 16 IPS ఆఫీసర్స్, more than 20-25 other central government officers, 4 to 5 deputy collectors and around 6 to 8 deputy superintendent of police and many other group 1 officersని మన కంట్రీకి నా కంట్రిబ్యూషన్తో నేను పంపించానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ద రీజన్ which I have come here today is I want to share my specific experiences, and these specific experiences అనేవి మీకు ఒక సొల్యూషన్స్ లాగా అండ్ ఒక స్పెసిఫిక్ పాత్వే మీకు ఇస్తాయి, లేకపోతే గైడెన్స్ ఇస్తాయి అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే స్లీప్. ఇదేంటి లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి ఇదేదో ఈజీ సొల్యూషన్ లాగా చెప్తున్నారు, అది కరెక్టేనా అని మీలో చాలామందికి అనిపించవచ్చు. నా ఒపీనియన్లో there is no better willpower booster than sleep. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒకరోజు మీరు ప్రాపర్గా నిద్రపోకపోతే ఆ నెక్స్ట్ డే మనం చాలా రెస్ట్లెస్గా ఉంటాం, యాంగ్షియస్గా ఉంటాం అండ్ ఇరిటబుల్గా ఉంటాము, అందరిపైన అరుస్తూ ఉంటాము, చిరాకు పడుతూ ఉంటాము. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో డే అనేది చాలా కయాటిక్గా తయారవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో ట్రై టు అబ్జర్వ్, ఎప్పుడైనా when you get a good sleep, అంటే ఆ ముందు రోజు నైట్ మీకు ఒక ప్రాపర్ స్లీప్ ఉంది అనుకోండి, ద వెరీ స్టార్ట్ ఆఫ్ ద డే వుడ్ బి వెరీ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది మీ డే. సెకండ్ ఇంపార్టెంట్ అండ్ స్పెసిఫిక్ సజెషన్ విచ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ ఈజ్ ద ఐడియా ఆఫ్ స్కెడ్యూలింగ్. ఏంటి స్కెడ్యూలింగ్ అంటే, అండ్ ఎందుకు నా దృష్టిలో స్కెడ్యూలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్రెస్ నౌ. సే మనలో చాలామంది డేలో మన మోటివేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, లేకపోతే మన విల్ పవర్ తగ్గుతోంది అనిపించిన,
మీ జనరేషన్లో చాలామంది చేసేది ఏంటంటే యూత్ అంతా వెంటనే మోటివేషన్ వీడియోస్ చూడటము, ఆర్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడటము, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవటము, ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఈ మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి, ఇవి ఇచ్చే సోకాల్డ్ ఆ అడ్రినలిన్ పంప్ ఎక్కువసేపు ఉండదన్నమాట. ఆ రష్ ఒక పావు గంట ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది. తర్వాత వన్స్ దాని తాలూకు ఇంపాక్ట్ తగ్గిపోయిన వెంటనే మనం వీ విల్ బీ అవర్ నార్మల్ సెల్స్, అంటే వీ విల్ బీ ద సేమ్ డిస్ట్రాక్టెడ్ లాట్. సో నా దృష్టిలో మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ కంటే కూడా పవర్ఫుల్ టూల్ ఏంటంటే డిసిప్లైన్ అనమాట. అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఈజీ అండ్ సింపుల్ వే టు ఇన్స్టిల్ డిసిప్లైన్ ఇన్ యువర్ లైఫ్, అది స్కెడ్యూలింగ్. ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ స్కెడ్యూలింగ్, మైక్రో స్కెడ్యూలింగ్. మైక్రో స్కెడ్యూలింగ్ అంటే ఏంటంటే మన డేలో ఎవ్రీ సింగిల్ అవర్ హ్యాస్ టు బి డాక్యుమెంటెడ్. ఎందుకంటే లైక్ వెన్ ద డే ఈజ్ స్కెడ్యూల్డ్, what is the natural outcome of it? You would make the best use of the time available at your disposal. అంతే కదా, టైమ్ అట్ యువర్ డిస్పోజల్ని మనం బెస్ట్ యూస్ చేసుకోవడం కంటే లైఫ్లో దెర్ ఈస్ నో బెటర్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ బ్రూస్లీ వన్ ఆఫ్ ద కంటెక్స్లో హీ సేస్, ఇఫ్ యూ లవ్ యువర్ లైఫ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్, బికాస్ టైమ్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని అంటాడు అనమాట బ్రూస్లీ. సో లైఫ్లో టైం అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి వెన్ యూ డూ దాట్ స్కెడ్యూలింగ్, ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ రెగ్యులారిటీ, అంటే ఒక కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది, రెగ్యులారిటీ తీసుకొస్తుంది, ప్రిడిక్టబిలిటీ తీసుకొస్తుంది. అండ్ ట్రివియల్ థింగ్స్ పైన మనం టైం వేస్ట్ చేయకుండా సెన్సిబుల్గా మన టైంని మనం యూస్ చేసుకుంటాం అనమాట. అండ్ సి దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం మీరు ఇది వినటం ఫస్ట్ టైం కాకపోయి ఉండొచ్చు, అండ్ నేను ఫస్ట్ టైం చెప్పకపోయి ఉండొచ్చు, చాలామంది చాలాసార్లు మీతో చెప్పుండొచ్చు. బట్ అట్లీస్ట్ ఇది చూశాక ఒక్కరోజు మీ డేని స్కెడ్యూల్ చేసుకొని చూడండి, ఆర్ ఒక్క వీక్ మీ డేని స్కెడ్యూల్ చేసుకొని చూడండి, మైక్రో స్కెడ్యూల్ చేసుకొని చూడండి, అండ్ ఇఫ్ పాసిబుల్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఐ కెన్ సే విత్ ఆల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్, ఈ డిసిప్లైన్ అనేది ఆన్ ఎనీ గివెన్ డే కెన్ ట్రైంఫ్ అపాన్ ద మోటివేషన్. ఈ టెంపరరీ మోటివేషన్, టెంపరరీ ఇన్స్పిరేషన్ కంటే కూడా డిసిప్లైన్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ life. Third most important thing which I want each one of you to realize very seriously is having a social group. ఏంటి ఈ సోషల్ గ్రూప్? ఈ సోషల్ గ్రూప్ అనే కాన్సెప్ట్ స్టూడెంట్స్కి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మాత్రమే కాదు, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా సోషల్ గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, మన ప్రెజెంట్ టైంలో ఎలా అయిపోయిందంటే, మనం అందరం కూడా we got so much influenced by western values or western media or western thought processes. మనమంతా కూడా we are becoming increasingly individualistic, and I can also say people are becoming hyper careerists అంటానన్నమాట. అంటే everybody is madly running after their careers and everybody is madly running after the success. అంటే the whole point of life ఎలా అయిపోయిందంటే, it is just thinking about ourselves. అంటే మనమంతా ఒక హైపర్ ఇండివిజువలిజం టెండెన్సీలో పడిపోయాము, అండ్ వీఆర్ ఆల్ మ్యాడ్లీ రన్నింగ్ ఆఫ్టర్ అవర్ కెరీర్స్. అండ్ చాలామంది సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఏముంటుందంటే లైఫ్లో సక్సెస్ సాధించాలి, అది ఇది. దీస్ హ్యావ్ ఆక్యుపైడ్ అవర్ మైండ్ సో మచ్ టు ద ఎక్స్టెంట్ దాట్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ పీస్. అండ్ దట్ ఈస్ ద రీజన్ మీరు చూసే ఉంటారు, సైకలాజికల్ కండిషన్స్ ఆర్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అండ్ అందుకే సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు చాలా బిజీ అయిపోయారు. ఒకప్పుడు ఒక 10 yearsతో కంపేర్ చేస్తే, యాజ్ ఎ డాక్టర్ ఐ స్పీక్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తుంటారు సైకాట్రిక్ ప్రాక్టీస్ ఇప్పుడు బూమింగ్ అనమాట. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఈ ఇండివిజువలిజం పేరుతో వీ హ్యావ్ స్టాప్డ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. ఎస్పెషలీ స్టూడెంట్ లైఫ్లో ఆర్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ ఫేజ్లో మీ అందరికీ ట్రెడిషనల్గా ఏం చెప్తారంటే, లైక్ ట్రై టు కట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, అందరినీ దూరం పెట్టండి, అన్ని ఫ్రెండ్షిప్స్ని పక్కన పెట్టండి, ఫ్యామిలీని పక్కన పెట్టండి, రిలేటివ్స్ని పక్కన పెట్టండి, లైక్ ఎవరితో మీకు పని లేదు, మీ పని మీరు చూసుకోవాలి, చదవటం తప్ప వేరే ఫోకస్ ఉండకూడదు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా చెప్తుంటారు అనమాట. బట్ ఐ స్ట్రాంగ్లీ డినై దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్, బికాస్ ఐఎమ్ ఏ సివిల్ సర్వెంట్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ మెంటారింగ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది సివిల్ సర్వీసెస్ గురించి కూడా ఏదైనా సజెషన్స్ ఇస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఐ ఆల్సో వాంట్ టు అడ్రస్ అపాన్ దమ్, నాట్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్, బట్ బ్రీఫ్గా ఐ ట్రై టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్.
ఫస్ట్ థింగ్, ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైనా లేకపోతే చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళైనా వీళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేది ఆర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇన్ దిస్ కంట్రీ విచ్ హ్యాస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్స్, అంటే మీ పర్సనాలిటీ పైన, మీ క్యారెక్టర్ పైన ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ తేగలదు. అంటే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరేంటి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, అండ్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ప్రిపరేషన్ జర్నీలో కొద్ది రోజుల పాటు ట్రావెల్ చేశాక మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ ఫినామినల్ డిఫరెన్స్. ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. బట్ చాలామంది స్టూడెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే, రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాసెస్, దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఎనర్జీ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు థింక్ మోర్ ఆన్ రిజల్ట్. అంటే రిజల్ట్ ఏమవుతుందో, ఈ రిజల్ట్ రాకపోతే ఏమవుతుంది, రిజల్ట్ పాజిటివ్ రాకపోతే లైక్ నా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. సో ఇలాంటి థాట్స్ అనేది స్టూడెంట్స్ ఎక్కువ చేస్తూ దీని గురించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, యు ఆల్ నో ఈ ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా 3 phases ఉంటాయన్నమాట. అండ్ ఒక మోస్ట్ కామన్ మిస్టేక్ స్టూడెంట్స్ అంతా చేసేది ఏంటంటే, ప్రతి ఫేస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఒక డిస్టింక్టివ్ ఎంటిటీ లాగా అండ్ ఏదో ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాదు, ఈచ్ థింగ్ ఒక సపరేట్ కంపార్ట్మెంట్ లాగా ట్రీట్ చేసే టెండెన్సీ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఐ సజెస్ట్ యూ నాట్ టు టేక్ ఇట్ సో లైట్లీ. ట్రై టు ఆర్ లెర్న్ టు ఇంటిగ్రేట్ ఆల్ ఫేజెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అంటే ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్, ఆల్సో కీప్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మైండ్, నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, సో ఈ కంటెంట్ని ఎక్కడ మెయిన్స్ ఆన్సర్లో నేను ఇంక్లూడ్ చేయగలను అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకు నడుస్తూనే ఉండాలి. మీరు మెయిన్స్ ఫేస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారంటే, ఎస్ ఈ మెయిన్స్ ఫేస్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గెయిన్ చేసుకుంటున్న కంటెంట్ ప్రిలిమ్స్లో ఏ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ని నేను కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అని ఆలోచించాలి. అండ్ ఎస్ మీరు ఇంటర్వ్యూ ఫేజ్లో ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఫేజ్లో ప్రిపేర్ అవుతున్నారు, ఈ 2 ఫేసెస్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ నన్ను ఇంటర్వ్యూ బోర్డ్ అడిగితే నేను దీన్ని ఎంత కాన్ఫిడెంట్గా డెలివర్ చేయగలను, ఎంత కన్విక్షన్తో డెలివర్ చేయగలను, ఎంత సొల్యూషన్ ఓరియంటేషన్తో డెలివర్ చేయగలను, ఇలాంటి యాటిట్యూడ్ని మీరు ఆల్ ఫేసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో క్యారీ చేయాలన్నమాట. బికాస్ నా అబ్జర్వేషన్లో బిగ్గెస్ట్ మిస్టేక్ మేడ్ బై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఇనబిలిటీ టు ఇంటిగ్రేట్ యువర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అండ్ వీటిని డిస్టింక్టివ్ ఎంటిటీస్ లాగా ట్రీట్ చేయకండి, లెర్న్ టు ఇంటిగ్రేట్ దెమ్. ఆన్ దిస్ నోట్, and I would like to thank Josh Talks for inviting me here and share some of my views on general aspects and also on civil services preparation. Thank you. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.